ట్రేడింగ్ లేదు, బిజినెస్ లేదు. యాక్చువల్ గా ఏంటంటే పెరిగేటప్పుడు ఈ ఇంట్రెస్ట్ కస్టమర్ కి, తగ్గేటప్పుడు కొంచెం స్లో చేస్తారు. ఉమ్, ఎందుకంటే ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉంది, ఆల్రెడీ మార్కెట్ పడుతుంది కదా, కొంచెం తగ్గినప్పుడు చూద్దాం అని చెప్పి ఆగుతారు. దాన్ని ఎన్కాష్ చేసుకోలేదు కస్టమర్. ప్రతిసారి ఇలాగే కస్టమర్ నష్టపోతుంటారు. పెరిగేటప్పుడు ఉన్నంత ఉత్సాహం కస్టమర్ కి తగ్గేటప్పుడు ఉండదు. ఇవాళ మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా షాప్ లో చూస్తుంటే నిన్నున్నంత క్రౌడ్ ఉంటారు, కొంచెం తక్కువ ఉంటారు, ఒక 10-20% తక్కువ ఉంటారు. ఉమ్. ఎందువల్ల ఏంటంటే తగ్గింది కదా. ఓకే. మీరు హెడ్లైన్స్ అంటే వేస్తా ఉంటారు తగ్గినప్పుడు టీవీలో. కొనుక్కుంటారు కదా సార్, అంటే సాధారణ థియరీ కదా అది. అంటే కస్టమర్ ధోరణి ఎలా ఉంటదంటే, తగ్గుతుంది కదా ఇంకొంచెం వెయిట్ చేద్దాం, ఓహో, ఇంకా ఇంకొంచెం తగ్గాక తగ్గుతుందేమో. మనం ఇంకా ఆ ధోరణిలో వెయిట్ చేస్తారు. పెరిగేటప్పుడు మటుకు అది ఉండదు. అమ్మ ఇంకా పెరిగిపోతుంది, రేపు మళ్ళీ ఈ రేటు కొనగలమో లేదన్న ఒక భయం ఉంటుంది. ఉమ్, ఆ భయంతో ఏంటంటే కొంచెం కొంతమంది కొనేసుకుంటా ఉంటారు. ఓకే. కాకపోతే ఏంటంటే ఫైనల్ గా కస్టమర్ ఎప్పుడైనా సరే తెలివైన వాళ్ళండి. వాళ్ళకి ఎంత అవసరం ఉందో అంతే కొనుక్కుంటారు, అన్నెసరిగా అయితే కొనుక్కోరు ఏ కస్టమర్ కూడా. ఉమ్, అవసరం లేని కస్టమర్ వెయిట్ చేస్తారు, అవసరం ఉన్న వాళ్ళ కస్టమర్ కొంచెం రూపాయి ఎక్కువైనా కొంటారు, తక్కువైనా కొంటారు. ఉమ్.